హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇదిగో చూడండి, ఈరోజైతే నేను ప్యాంట్ కటింగ్ చేశాను కదండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది నీ క్లాస్లో చూపిస్తాను. చూడండి, కాళ్ళు రెండు పార్ట్లు ఉన్నాయి కదండి, ఆ రెండు పార్ట్లు నేను సెట్ చేసి చూపించాను. అలాగే పై మొల అండి, ఇది మొల భాగం 4 పీసులు, 4 పీసులు కలిపి ఒకదానికొకటి యాడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఒకదానికొకటి యాడ్ చేసేసి మనం చక్కగా చూడండి. ఇదిగో చూడండి, నేను ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. ముందు 2 జాయింట్ చేసి కలిపి అతికానండి. తర్వాత దాన్ని తిరగేసి కుట్టిన కుట్టు యువతల పక్క వచ్చేలాగా వేసి చూడండి, నేను పైన మళ్ళీ కుట్టేశాను. అలాగా 4 పీసులు కూడా మన కొలతల ప్రకారం మనకి నడుము ఎంత అయితే కావాలన్నది అంతా కొలుసుకుని మనం కరెక్ట్గా తీసుకుని అలా 4 పీసులు అలా కలిపి కుట్టేసుకుందామండి. చూడండి, నేను ఎలా కుడుతున్నానో చూడండి ఒకసారి. 4 పీసులు నడుము మనకి ఎంత వచ్చింది, టోటల్ చుట్టుకొలత వచ్చి 40 అంగుళాలు వచ్చింది. ఒక్కొక్క పీస్ వచ్చి 10 అంగుళాలు, 40 అంగుళాలు అంటే 4 10 40. 4 పీసులని కలిపి నేను కుడుతూ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, మీకు అర్థమయ్యేలాగా నేను అన్నీ చెప్తున్నాను. చూడండి ఒకసారి, పీస్కి వచ్చి 10 అంగుళాలు అండి. 10 అంగుళాలు అంటే 4 పీసులు వచ్చి 40 అంగుళాలు అనమాట. మొత్తం టోటల్ వచ్చి 40. ఇగో మొత్తం అలంతా అయితే నేను అతికేసాను. దీన్ని ఇప్పుడు నేను ఎలా చూడండి ఎలా సెట్ చేస్తున్నాను, అన్నీ ఎట్లా మంచిగా ఉన్నది లేదో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈరోజు క్లాస్లో నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, మన బొందుకెట్టుకునే కాడ మనం సైడ్ కుట్టుకోవాలి. ఫస్ట్ సైడ్ కుట్టుకున్న తర్వాత చూడండి, అది పీసులాగా వచ్చేస్తాయి కదండి. పీసులాగా రాకోకుండా సైడు మనం కుట్టేసేసుకుందాం. చూడండి, ఎలా మడత పెడుతున్నానో కూడా చూడాలి ఒకసారి ప్లీజ్. మీరు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకే చాలా సింపుల్గా అయితే నేనైతే చెప్తున్నాను. చూడండి, మనం ఒక పక్క అయితే కుట్టేసాము. ఇది మొత్తం చూడండి, అది ఎలా మడత పెడుతున్నానో చూడండి ఒకసారి. మనము ఫస్ట్ ఇది మిడిల్లో టక్స్ పెట్టుకుంటున్నాను. అదే మళ్ళీ మిడిల్లో ఆ మిడిల్ ఎక్కడైతే మిడిల్ వచ్చిందో అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ మిడిల్లో కూడా మళ్ళీ నేను టక్స్ పెట్టుకుంటున్నాను. చూడండి ఒకసారి. చూడండి, ఇది ఇప్పుడు కింద భాగం తీసుకుందాము. కాళ్ళు సైడ్ కట్ చేసాం కదండి, దాన్ని సెంటర్ భాగంలోనూ ఫస్ట్ కిస్తా దగ్గర మనం అతికేసుకున్నాం కదా. చూడండి ఒకసారి, కిస్తా అక్కడ అతికేసుకుని మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో అక్కడ సమానంగా చక్కగా చూడండి, టక్స్ పెట్టుకున్న కాడల్లా మనం ఎక్కడెక్కడ టక్స్ వస్తుందో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఆ టక్స్ ప్రకారంగా మనము కుర్చీలు పెట్టుకోవాలి. చూడండి, టక్స్ పెట్టుకున్నాం కదా. చూడండి, టక్స్ పెట్టుకున్న కాడికల్లా ఎన్నెన్ని కుర్చీలు వస్తున్నాయి అన్నది ముందే గెస్ చేసుకో. చూడండి, టక్స్ కాడికి జానడు ఉందండి. కరెక్ట్గా ఆ జానడు అక్కడ ఒక 4, మళ్ళీ సెంటర్ పాయింట్ 4 వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. అలాగా ఎంత ఉంది క్లాత్, ఎంత ఉన్నది టక్స్ కాడికి వచ్చేసరికి ఎంత ఉంటుంది, ఎన్ని కుర్చీలు పడతాయి అన్నది ముందే మనం ప్లాన్ చేసేసుకోవాలి. ప్లాన్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయితే మనకి కుట్టడం జరుగుతుంది అనమాట. లేకపోతే కళ్ళు మూసుకుని మనం ఇలా మామూలుగా నార్మల్గా పెట్టేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. అలాగ అవ్వకూడదంటే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. చూడండి, చూడండి ఇటు 4 కుర్చీలు అయితే వస్తున్నాయండి. మేము వేసిన లెక్క ప్రకారంగా నేను 4 కుర్చీలు ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి, నేను అక్కడ 4 కుర్చీలు పెట్టేసిన తర్వాత స్ట్రైట్గా లాగేస్తున్నాను. ఎందుకంటే మళ్ళా టక్స్ కాడికి మనం దాన్ని కుట్టుకెళ్ళిపోవాలండి. టక్స్ కాడ కరెక్ట్గా మళ్ళీ టక్స్ కాడ మనం ఆగిపోవాలి. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి స్ట్రైట్గా చూడండి, నేను అలా సెట్ చేసుకుని కుడుతున్నాను. జాగ్రత్త అండి, ఫస్ట్ మనకి ఎన్ని కుర్చీలు వచ్చినాయో తర్వాత కూడా అన్నీ కుర్చీలు వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అది చూడండి, 2 అంగుళాలు కాడికి మనం టక్స్ కాడికి 2 అంగుళాల కాడికి మిగిలిన దాని కాడి నుంచి నేను మళ్ళీ కుర్చీలు ఫస్ట్ ఎలా అయితే పెట్టానో అలాగే సేమ్ అలానే పెడతాను. చూడండి ఒకసారి, మనం ఏదైనా జాగ్రత్తగా గ్రహిస్తే ఎంతటి పని అయినా ఈజీగా అయితే అయిపోద్దండి. చూడండి, నేను ఎలా అయితే లెక్క ప్రకారంగా కుర్చీలు పెట్టానో అదే ప్రకారంగా ఫాలో అవుతే చాలా సింపుల్ అండి. చూడండి, ఎన్ని కుర్చీలు వస్తున్నాయి కూడా నేను లెక్క ప్రకారం చెప్తున్నాను. మనమేమీ కంగారు పడద్దు.
చూడండి నేనైతే ఈ మిషన్ ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఒక 4 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నానండి. మొత్తం టోటల్ మెంబర్స్ దగ్గరగా 400 మంది దాకా నేర్పాను. ఎర్నగూడెం పార్ట్ ఇండియా మిషన్ సెంటర్లో నేను ట్రైనింగ్ టీచర్ కింద జాయిన్ అయ్యానండి. టీచర్ కింద జాయిన్ అయ్యి 4 సంవత్సరాల నుంచి చెప్తున్నానండి. ఇప్పుడు వరకు 400 మంది దాకా ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా నేర్చుకునే ఉద్దేశం ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మీకు మెసేజ్ పెట్టండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఒకసారి మొత్తం కడకు వచ్చే వరకు అదే కొలత ప్రకారంగా కుర్చీలు అయితే పెట్టేసుకోవాలి. కుర్చీలు మాత్రం డిస్టెన్స్ ఒకేలా మెయింటైన్ చేయాలి. ఒకే మనం స్టార్టింగ్లో ఎలా అయితే కుర్చీ పెట్టామో అదే విధంగా కుర్చీ కూడా పెట్టడం జరిగితే కడ వరకు అదే మెయింటైన్ చేయాలండి. ఎలా అయితే చూడండి కడకు వచ్చేసింది, చూసారు నీట్గా వచ్చేసింది, సమానంగా వచ్చేసింది. చూడండి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకోకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేసినాయి. మనకి ప్యాంట్లో అందం కుర్చీలేనండి. చూడండి కుర్చీలు ఎలా వచ్చినాయి అన్నది ఒకసారి మళ్ళీ సెట్ చేసుకోండి. నేర్చుకునే వాళ్ళు చాలా సింపుల్గా వాళ్ళకి వచ్చేలాగా అర్థమయ్యేలాగా నేనైతే చెప్తానండి. ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు, చాలా సింపుల్గా అయితే నేను చెప్పేస్తాను. చూడండి కుర్చీలు వేస్తాం కదా, కుర్చీలు వేసేసిన తర్వాత పైన కూడా ఒక కుట్టేస్తే చక్కగా బాగుంటుందండి. చూడండి నేను కుట్టు ఎక్కడ వేస్తానో కూడా గమనించండి, దాన్ని బట్టి మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేస్తానో అదే ప్లేస్లో మీరు కూడా అలా స్టార్ట్ చేయండి. అసలు మీరు యూట్యూబ్లో చూస్తేనే వచ్చేస్తుంది అనమాట. ఎంతటి పనైనా చాలా సింపుల్గా పెట్టి కోట్లు కాడించి లేడీస్కి సంబంధించిన A to Z మొత్తం అన్నీ అయితే నేర్పడం జరుగుతుందండి. నేను ప్రతి ఒక్కరికి రోజుకి 3 క్లాసులు తీసుకుంటాను. 9 గంటల నుండి 11 గంటల వరకు ఒక క్లాసు, 11 నుంచి 1 గంట వరకు ఒక క్లాసు, మళ్ళీ 3 గంటల నుండి 5 గంటల వరకు ఒక క్లాస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి పై మొల బొందు పెట్టుకుంటాం చూసారా, అది కూడా ఒక అంగుళం కాడికి మడత పెట్టుకుని నేను కుడుతున్నాను. చూడండి ఒకసారి కడ వరకు మనం అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి మనం ఎంత మడతతో అయితే స్టార్ట్ చేసామో అంత మడతతో కడ వరకు అదే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మీకు విషయం చెప్పాలండి, జాక్ మిషన్ తీసుకున్నాను కదండి, దాని మీద కొడుతుంటే నాకు భలే గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నేను ఇప్పటి వరకు ట్రైనింగ్ ఫీల్డ్ కదా అనేసి అసలు ఇంట్రెస్టే చూపించలేదండి కొత్త మిషన్కి. పాత మిషన్ల మీద నేను కథ నడిపాను ఇప్పటి వరకును. దేవుడు నాకు జాక్ మిషన్ తీసుకోవాలనే ఆలోచన ఇచ్చాడు. చక్కగా ఈ మిషన్ అయితే నాకు ప్రార్థన పూర్వకంగా నాకు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూడండి ఇవి మళ్ళా కుట్టేసాం కదండి, ఇప్పుడు కాలు కింద భాగము చూడండి, కింద భాగం ఎంత మడత పెట్టుకోవాలన్నదే మనం టక్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా. ఒక అంగుళం కాడికి మనం క్లాత్ చూడండి ఎలా మడత ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఒకసారి, సేమ్ అలానే ఫోల్డ్ చేయాలండి. చూడండి మనం ఎంతైతే ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నామో ఆ కాలు కూడా సేమ్ ఒకేలాగా ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. చూడండి చక్కగా నీట్గా నిదానంగా నాకైతే హాయిగా అనిపిస్తుందండి. చక్కమంటే అయిపోతుంది పని. నేను వాళ్ళకి నేర్పడం కూడా స్టూడెంట్స్ కూడా నేర్పడం కూడా మంచిగా బాగుందండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జాక్ మిషన్ మీద వాళ్ళకి చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. చూడండి డిజైన్ కోసం ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నాను. ఆ కుట్టు అయితే వంకి తిప్పుతున్నానండి. పైన కుట్టు కింద కుట్టు వేసాను, నెక్స్ట్ 3వ కుట్టు వంకి తిప్పానండి. ఎందుకంటే బాగుంటుంది అనేసి, కొంచెం డిజైన్ కింద ఉంటే బాగుంటుంది కదా అనేసి. చూడండి ఎలా కుట్టానో చూడండి ఒకసారి.
చూడండి బాగుంది కదండి. ఇలా ట్రై చేయండి. ఇది రెండవది కూడా నేను కాలు కూడా కుట్టేస్తున్నాను. అది కూడా చాలా ఈజీగా అయితే కుడుతున్నాను చూడండి ఒకసారి. సరేనండి, మరి మీకు అర్థమవుతుంది కదండి. అసలు ఎన్ని బట్టలైనా కుట్టుకోవచ్చండి. కానీ నాకు ట్రైనింగ్ ఫీల్డ్ వల్లనే నాకు తక్కువ వర్కే ఉంటుందండి. వర్క్ తక్కువ, చెప్పటం ఎక్కువ అండి. కుట్టడం తక్కువ అండి, చెప్పటమే ఎక్కువ. నేను చాలా ఇష్టంగా ఎంచుకున్న వర్క్ అండి ఇది. చెప్పటం అనేది నేను నేర్చుకున్నప్పుడైతే సంవత్సరం మీద 6 నెలలు నేర్చుకున్నానండి. ఇగో చూడండి, నేనైతే కింద వేస్తాను కదండి, మళ్ళీ కిస్తా కాడ అతుకుతున్నానండి. కిస్తా కాడ అతికేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. చూడండి నేను ఎక్కడెక్కడ కుడుతున్నానో ఒకసారి గమనించండి. అదిగోండి, కిస్తా కాడ కూడా అతికేసాను. ఇప్పుడు కింద కాళ్ళు భాగం నుండి ఈ కాలు కాడ స్టార్ట్ చేసి ఆ కాలు వరకు యాక్ కుట్టు లాగేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. నేర్చుకునే వాళ్ళు అలా చూస్తేనే టక్మని కుట్టేస్తారండి. అంత బాగా, అంత ఈజీగా నేనైతే చెప్తాను జరిగింది. చూడండి, చూస్తుంటేనే, నేను కుడుతుంటేనే వాళ్ళు చూస్తేనే వచ్చేసిందండి. చాలా ఈజీ అండి అంటున్నారండి నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్తున్నాము వర్క్ వాళ్ళకి. వర్క్ విషయంలో మాత్రం ఏ డౌట్ లేదండి. చాలా ఈజీగా అయితే నేను వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. చూడండి, కడి నుంచి కడ వరకు ఒకటే కుట్టు వచ్చేస్తుంది. మనం ఇంత డిస్టెన్స్ అని మనం పెట్టుకుంటాం కదా, స్కేల్తో ఖర్చు కోసమని ఇంతని మనం క్లాత్ యాడ్ చేస్తాం కదా. చూడండి, ఒక కాలు మనం కుట్టాం కదా ముందు, ఆ కాలుని బట్టే రెండో కాలు కూడా ఈక్వల్గా రావాలంటే చూడు, ఎక్కడి నుంచి ఏ కుట్టు వరకు, ఇక్కడి నుంచి ఎంత వరకు వేసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మార్కింగ్ ఎట్టేసుకోవాలండి ఫస్ట్. చూడండి, నేను మార్కింగ్ ఎట్టేసుకున్నాను. ఆ మార్కింగ్ బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎప్పుడైనా సరే మనకి టక్స్ అన్నా పెట్టుకోవాలి, లేకపోతే మార్కింగ్ అన్నా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అయితే ఆ పని జరుగుతుంది. చూడండి, నేను మార్కింగ్ ఎలా పెడుతున్నానో దాని ప్రకారంగా అలాగా కుట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట. చాలా సింపుల్గా అనమాట, చాలా ఈజీగా అయితే అర్థమవుతుందండి. చూడండి ఒకసారి. ప్యాంట్ అయితే కటింగు, డ్రాయింగు, కటింగు, స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. మీకు అర్థమైంది కదండి. మరి ఎలాంటి వాళ్ళకైనా సరే, ఎంత తెలియని వాళ్ళకి కూడా మేమైతే చాలా ఈజీగా అయితే వర్క్ అయితే నేర్పడం జరుగుతుందండి. చూడండి, మొత్తం మీద ప్యాంట్ అయితే అయిపోయింది. రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. రెండో కుట్టు కూడా అయిపోయిందండి. చాలా జైమని వెళ్ళిపోతుంది మిషను. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చూడండి, సుతలు అది ఎగస్ట్రాగా ఉన్నాయనేసి నేను కొంచెం కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కింద మళ్ళీ అవి కట్ చేసుకోకపోతే ఏలాడతాయండి. కాళ్ళకి మండి మీద ఏలాడితే చిరాగ్గా అనిపిస్తుంది. చూడండి, మా స్టూడెంట్స్కి నేను కుడుతుంటేనే వాళ్ళకి మాకు వచ్చేసిందండి అని హ్యాపీగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. చూసారా, ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి కావాల్సింది బొందు కూడా కుట్టేద్దాము. సరేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. చూడండి, మరి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేనైతే కుట్టి మరీ చూపించాను. సరేనండి, ఈ క్లాసు ఇంతటితో ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. మీ దుర్గాభవాని, మిషన్ టీచర్ దుర్గాభవాని. ఓకే, బాయ్.